పురస్కృతంలో ప్రతి నెల కూడా తాడేపల్లి పట్టణంలో ఉచిత ధ్యాన శిక్షణ ధ్యానబోధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. మరి ఆ కార్యక్రమాల్లో సీనియర్ మాస్టర్లు వచ్చి వారి యొక్క ధ్యాన అనుభవాన్ని ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇస్తూ మరి అందరూ కూడా మరింత ఆధ్యాత్మిక ఎదగడానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి మా కార్యక్రమాలను ఆదరిస్తూ ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున అత్యంత విశేషమైనటువంటి రోజు. మరి ఈ రోజున మనం జరుపుకోబోయేటటువంటి ఈ ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమంలో మరి హిమాలయ రోడ్డు రుద్రప్రయాగ ఉత్తరాఖండ్ వారి ఆశ్రమం ఎన్నో ఏళ్ళు తక్కువ సాధనలో ఉంటూ మరి భారతదేశంలో కూడా పర్యటించి ప్రధానమంత్రి యోగి గారు మరికొన్ని నిమిషాలు మన ప్రయాణాన్ని విచ్చేస్తున్నారు. మరి వారి నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఆధ్యాత్మిక ప్రశ్నలు మనం అడిగేటటువంటి ఆధ్యాత్మిక ప్రశ్నలకి వారు మనకి వివరణ ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఏదైతే మనకి ఆధ్యాత్మికంగా ఏం తెలుసుకోవాలనుకున్నామో వాటిని స్వామీజీకి తెలియజేయడం ద్వారా వాళ్ళు మళ్ళీ మనకు చెప్తారు. కాబట్టి श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण ब्रह्मास्मि अहं ब्रह्मा
మళ్ళీ ధ్యానాలు ఉన్నాయి. విశ్వశక్తి, ప్రాణశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ. ప్రతి మనిషి నిద్రపోయినప్పుడు, మనుషులే కాదు, మూగజీవులు కానీ, చెట్లు కానీ, మనుషులు కానీ నిద్రపోయినప్పుడు ప్రతి ఒక్కరూ పడము. అది ఉదాహరణకి మనం ఏ పక్షికైనా మందు బిళ్ళలు వాడాము అంటే మనిషి ఈ టెన్షన్, ఇదే సత్యం, ఈ బాధలు, దుఃఖాలు అనే ఈ వీటిలోంచి రకరకాలుగా నాది అనే స్వార్థ స్థితిలోంచి సరి అయిన అవగాహన లేని స్థితిలో అందరూ దుఃఖమైన జీవితం జీవించే స్థితిలో నుంచి ఒక 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ధ్యానంలో పొందగలరు. ధ్యానం అంటే ఇక్కడ మతాలు లేదు, కులాలు లేదు. ఎవరైనా ఎవరి శ్వాస వాళ్ళ సహజంగా జరిగే శ్వాసను గమనించుట, మనస్సు శూన్యం చేసుకోవడమే ధ్యానం. అదే మనకి గుడి, మసీదు, చర్చి ఇవన్నీ ఉన్నాయి. అవి మనకి వెనక చుట్టి లోగినీళ్ళు ఉండేవి. ఏదైనా వాచ్ తేడా వస్తే చుట్టిళ్ళు కట్టమనేవారు. అది కూడా విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే ఈ గుళ్ళతో సహా ఒక గ్రేట్ ఇది. మరి పిరమిడ్ అనేది 24 గంటలు నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటాం. పిరమిడ్ మీద ఎన్నో పరిశోధన చేశాం. పిరమిడ్ అంటే ఎక్కడో ఈజిప్ట్లో మమ్మీస్ని దాసే స్థితి అనుకునే ఈదులో నుంచి ఇవి ఒక టమాటా దాని కింద పెడితే 2 నెలలు చెడిపోవాలి. మీరు అందరూ చెక్ చేసుకోవాలి మనం అనుభవం. చిన్న స్థితికి ఎదిగి భారతదేశం మొత్తం అంతా తిరుగుతా తన జ్ఞానాన్ని పంచేవారు. మరి ఈరోజు మన ముందు ఉన్నది ఆయన ఒకసారి గట్టిగా అక్కడ కఠోర దీక్ష, ఎంతో ఏదిగా మరి అన్నీ వదిలి మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొంది ప్రపంచానికి పంచుతారు. ఈ పిరమిడ్ ధ్యానం ఈ స్థితిలోకి అడుగుపెట్టి చూసి ఇంత కష్టపడ్డామా అనేది మరి ఏమీ లేకుండానే రోజు మన శరీరంతో అన్ని అనుభవాలు, వ్యాపారాలు అన్నీ చేసుకుంటానే ఇక్కడ ఆధ్యాత్మిక ఎదిగారే మీరు అనే ఎదురు ఆ గురుదేవుడిగా మనది కాదు ఈరోజు మన జ్ఞానం. ఐఎం సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారు అయినటువంటి మా తిరుమలగిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలో మా మనసులో పెట్టుకొని సభావేదికను అలంకరించిన మహాత్మాత్ములు, సభకు విచ్చేసినటువంటి అనేక మంది జ్ఞాన మార్గంలోకి పోబోతున్నటువంటి ధ్యాన సాధకులకు, కొత్తగా విషయాన్ని తెలుసుకోవాలని వచ్చినటువంటి ఆత్మజీవులకు నమస్కారాలు. మా దిక్కు ఇంత తీక్షణంగా మీరు చూస్తున్నారు అంటే మీకు ఒక 2 అనుమానాలు వచ్చి ఉంటాయి. మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడెవడో 106 ఏళ్ళ ముసలోడు వస్తాడు, ఉత్తర హిందుస్థానం వాడంట, రుద్ర ప్రయాగ వాడంట, వాడు మాట్లాడే హిందీ మాకెంతమందికి అర్థమవుతుంది అనుకున్నారు. ఇప్పుడు వీడు తెలుగులో మాట్లాడుతున్నాడు ఏం అనే డౌట్ వచ్చి ఉంటుంది. వచ్చిందా? అమ్మోయ్, ఇక్కడ చూస్తే వీడు మొత్తం విరుద్ధంగా ఉన్నాడు. ఎట్లా సాధ్యం? ధ్యానం. ఈ ధ్యానంలో అనేక మందిది అనేక విధాలు ఉండొచ్చు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వరుని దగ్గరికి పోవాలా అంటే మెట్ల మార్గం ఉంది, అలిపిరి మార్గం ఉంది, శ్రీవారి మెట్టు దగ్గర నుంచి ఉంది, ఘాట్ సెక్షన్లో ఉంది. ఇన్ని ఏ దారిలో పోయినా ఎక్కడికి పోతా ఉండవు? బావలాంటి దగ్గర. తో
ఒక మాయా పొరలలో మనకే మనం కల్పించుకున్న మాయ అంటూ ఎక్కడో లేదు. మనం ఊహించుకొని కల్పించుకున్న ఆ మాయలో చిక్కుకొని మనల్ని మనం మర్చిపోయి నిత్యానంద స్వరూపులమైన మనము లౌకిక చిన్న చిన్న ఆనందాల వెనుక పడిపోతూ ఉండాలి. దీనికోసమై మన పూర్వీకులు ఎంతో తపన చెంది వాళ్ళు ఉన్నతి పొందడమే కాక వాళ్ళకే బుద్ధికి తోచి ఇక్కడ మళ్ళా ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు అంటాం కదా. శ్వేతాశ్వరతను ఉపనిషత్తులు చెప్తారు. ఒకే చెట్టు మీద ఒకే జాతి పక్షులు 2 ఉన్నాయి. ఒకటి ఫలములు తింటూ తిరుగుతున్నది, రెండవది కేవలం సాక్షిభూతంగా ఉన్నది. జీవాత్మ పరమాత్మ ఇక్కడనే ఉన్నాడు. నేను జీవుణ్ణి మేను చూపించుకుంటూ నేను అనుకుంటున్నంతసేపు వీడికి కష్టాలు సుఖాలు. అసలైన నేను పలుకుతున్న లోపలున్న నోయను ఎవడో కనుక్కుంటే ఆ పూజించేది ఒక్క నేనున్నే అనేది ఈ మహానుభావుడు రాసిన అద్భుతమైన మాట. ధ్యానం అంతా ఒకటే అని అనేక మంది అనేక విధాలుగా చేస్తున్నారని అనేక ధ్యాన పద్ధతులను నేను చూసిన తరువాత అన్నిటిలోకి అత్యంత సులభంగా ఏ వయస్సు వాళ్ళైనా, ఆడైనా మగైనా, చదువుకున్నోళ్ళైనా చదువు రాని వాళ్ళైనా మేము చేరుకోగలిగినటువంటి ఆ మార్గాన్ని అత్యంత సరళమైన విధానంలో శ్రీమాన్ పత్రి గారు మనకు అందించారు. అనేక మంది ప్రయత్నాలు చేశారు. మాకు మా గురువు నేర్పింది కుండలిని సాధన. అదేమో కింది నుంచి మేము యాక్టివేట్ చేయాలా. ఒక్కొక్క చక్రానికి గుడాన్న రసిక, హరిద్రాణ రసిక అని ఏ మంత్రాలు అయితే ఉన్నాయో ఉప్పు కారం లేకుండా ఆ పసుపు వేసుకొని అన్నం ఉడికేసుకొని అదే తినాల. కడుపు మార్చుకోవాల. చాంద్రాయణ వ్రతాలు చేయాల. పంచాగ్ని పూజలు చేయాల. పూరక కుంభక రేచకాలతో చేస్తూ 3 రకాల కఠినమైన బంధనాలు వేసి 6 ఏళ్ల తర్వాత కానీ మాలో కుండలిని నిజంగా ప్రచోదయం కాలేదు. కానీ మీరంతా ఎంత అదృష్టవంతులంటే ధ్యాన మార్గంలోకి వచ్చి పత్రి గారి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు 3-4 దినాలలోనే చాలామందికి కుండలిని యాక్టివేట్ కావడం మేము కళ్ళారా చూసాం. అన్నీ వదిలేసిన సన్యాసులమైనా మాకు వీళ్ళని చూస్తే ఒక దిక్కు కొంచెం ఈర్ష్యే. పత్రి గారిని చూస్తే మహా అసూయ. 28 ఏళ్ళు నానా తిప్పలు పడి మేము సాధించుకునేది వీళ్ళకు ఏ కష్టము లేకుండా మీకు 3-4 రోజులు, వారం రోజుల్లోనే మీకు ఇప్పించేస్తున్నాడు. మళ్ళీ ఏమీ తెలియనట్లు అమాయకంగా అంతా మీకు చెప్పాను, మీరు చేసుకోండి. మేము బ్రహ్మకుమారిల మార్గము చూసాము, శ్రీల ప్రభుపాదుల మార్గము చూసాము. ఒక్కటి కాదు, ఈ కట్టె ఆ పరమాత్ముడు ఇచ్చిన ఈ వయస్సుతో అందరితోనూ కలిసింది. ఎవరిది వాళ్ళది ఇంతో అంతో కష్టం ఉంది. కఠినమైన ఆసనాలు వేసుకోవాల్సిన పనిలే. ఒక పర్టికులర్ ప్లేస్లోని కూడా లే, ఇంట్లో ఉంటే కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ పిరమిడ్ అనే దాంట్లో కూర్చుంటామో, ఇంతకుముందే మహానుభావులు లక్ష్మణరావు గారు చెప్పారు, పిరమిడ్ అంటే ఏదో కొత్తది కాదు. మన ఆలయ శిఖరాలు అన్నీ పిరమిడే. మన సనాతన ధర్మంలో మనం చేసే శ్రీచక్ర మేరువు కూడా పిరమిడే. ఈ శ్రీచక్ర మేరువు సనాతన భారతీయ ధర్మంలో లక్షల సంవత్సరాల నుంచి ఉంది. అసలు ఒక మానవుడు పద్మాసనం వేసుకొని కూర్చుంటే వాడిని 2 మోకాళ్ళు బ్రహ్మరంధ్రము. అది ఎట్లా కనపడుతుంది? పిరమిడ్. ఈ సైడ్ యాంగిల్ తీసుకోండి,
భుజం దగ్గర నుంచి ఈ మోకాలు మూలాధారము అదొక పిరమిడ్లోని ఒక కోణం, ఈ పక్క ఒక కోణం, వెనక ఒక కోణం, 4 కోణాలు కనపడితే ఒక స్థిర ఆసనంలో కూర్చున్న మానవుడు పిరమిడే, వాడే పిరమిడ్. సో ఇంకా వీడే పిరమిడ్ అయినప్పుడు పిరమిడ్లో కూర్చుంటే పిరమిడ్లో జరిగే క్రియ మన ఆలయ గర్భగృహాలలో జరిగే క్రియ రెండు ఒకటే. గర్భాలయం ఉంటుంది, మందిరాలు కాదు. ఇట్లా స్లాబ్ వేస్తే మందిరం అంటాం మేము. ఎక్కడైతే ఇట్లా గుడి నిర్మాణం ఉంటుందో దానిపైన ఆ లోపలున్న ఆ స్వామికి సంబంధించినటువంటి చిహ్నము పంచలోహంతో పిత్తడితో ఒకటి పెట్టి ఉంటారు. అది యూనివర్సల్ పవర్ను లాగి అక్కడ ఉన్న మూల విరాట్ విగ్రహానికి ఇస్తుంది. విగ్రహము చాలా మంత్రతంత్రాలతో శాస్త్ర ప్రమాణంగా ప్రాణప్రతిష్ఠ అనేక యంత్రాలు వేసి చేయబడుతుంది. ఆ వస్తున్న విశ్వశక్తి కిందికి పోదు. మనమంతా ఎంతో భక్తిగా పోయి ఆ విగ్రహానికి నమస్కారం పెడతాం. మనలో నుంచి కొంచెం ఎనర్జీ కూడా ఆ విగ్రహానికి పోతుంది. ఇంత నింపుకుంటున్న ఆ విగ్రహం ఏం చేస్తుంది? తన చుట్టూ అన్ని వైపులకు దాన్ని ప్రసారం చేస్తుంది, ఒక లెహర్లాగా. మనము ఆ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ వైబ్రేషన్స్లో మనం ఉంటాం. ఆ వైబ్రేషన్స్ మన శరీరంలోని చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. ఇంతటి మహోన్నత అర్థాన్ని మన పూర్వీకులు పెడితే వీళ్ళు ఈ ప్రదర్శనలు కూడా చేయడానికి కష్టం లేకుండా పిరమిడ్లు మాలాగా పద్మాసనం కూడా వేసుకోకుండా సుఖాసనంలో కూర్చొని సులభంగా మీరు ఆ విశ్వశక్తిని లాగేసుకుంటూ ఉంటారు. మాకు విశ్వశక్తిని యాక్టివేట్ చేసేదానికి 6.5 సంవత్సరాలు పట్టింది, ఒక ప్రాపర్ ప్రొసీజర్. ఇప్పుడు ఆ ప్రొసీజర్ అంతా నేను చెప్పదలుచుకోలేదు. మేము పడిన కష్టాలు చెప్పదలుచుకోవడం లేదు. కానీ కష్టపడ్డాం కాబట్టి అంత కష్టపడి మేము సాధించుకున్నదంతా వీళ్ళు సులభంగా కొట్టేస్తాండారే అనే మంట మాత్రం ఒక దిక్కు మాకుంది. ధ్యానం అన్నది పేరు ఒకటే. మేము చేస్తున్న ధ్యానము కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, కొన్ని ఆసనాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. రెండవది అంటే మీరు చేస్తున్న సాధన, మీరు నమ్మిన పరిపూర్ణ విశ్వాసం కూడా దాని వెనకల దాగి ఉంది. మాదంతా ఎక్కువ షట్చక్ర సాధన. ఈ షట్చక్ర సాధన ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ఉంది. అక్కడ విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంది. ఆ అయింది కాస్త ప్రతి ఊర్లో ఉన్న సబ్స్టేషన్స్కు వస్తుంది. అక్కడి నుంచి ఆ ఊర్లో ఉన్న వీధిలోని ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీ ఇంటిలో ఉండే మీటర్కి వస్తుంది. మీటర్ నుంచి మీరు వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్, బల్బులు అన్నిటికీ వస్తూ ఉంది. ఇదే ప్రకారము ఆ విశ్వశక్తి ఎవరికి ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ వ్యాపించి ఉంది. మనం రిసీవ్ చేసుకోవడంలోనే వ్యత్యాసం. ఈ బ్రహ్మరంధ్రాన్ని కొంచెం యాక్టివేట్ చేసుకోగలిగితే ఆ విశ్వశక్తి ప్రధాన ఉత్పత్తి కేంద్రము, అక్కడి నుంచి ఆజ్ఞాచక్రము పవర్ స్టేషను, అక్కడి నుంచి విశుద్ధి చక్రము మీ ఊర్లో ఉండే సబ్స్టేషను, అనాహత చక్రము మీ వీధిలో ఉండే ట్రాన్స్ఫార్మరు, అక్కడి నుంచి మణిపూరక చక్రం దగ్గరికి వస్తే అది మీ ఇంట్లో ఉన్న మీటరు. అక్కడి నుంచి యాక్టివేట్ అయ్యి ఈ మిగతా 2 చక్రాల ద్వారా ఈ శరీరం అంతా ఇంట్లో కరెంటు వచ్చేదానికి అక్కడ మూలం ఉన్నట్లు విశ్వశక్తి మూలము అన్నిట్లో ఉంది. కరెంటు మనం ఎక్కడ వాడితే అక్కడ వరకే నియమితంగా ఉంటుంది. సర్వదయామయమైనటువంటి ఆ విశ్వశక్తి పాత కొత్త, సాధకుడు అసాధకుడు, అది ఇది అనే తేడా ఏది లేకుండా అందరి మీద సమానంగా ఉంది. మనం రిసీవ్ చేసుకోవడంలోనే ఉంది. ఆ రిసీవ్ చేసుకునే దానికి అనేక మంది అనేక మార్గాలు పట్టారు. శ్రీమాన్ పత్రి గారు ఈ సులభమానం పట్టారు. అందుకే మీరందరూ సుభాష్ పత్రి అని పిలిస్తే
నా దృష్టిలో ఆయన శభాష్ అత్రి. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది అత్రి ఎవరు. సప్త ఋషులలో ఒకడు. 10,000 సంవత్సరాలు అతి కఠోరమైన భార్యతో పాటి కలిసి తపస్సు చేసి కనపడని నిరాకార బ్రహ్మను సాకారంగా భూమి మీదికి దత్తాత్రేయుడుగా తెచ్చాడు కృతయుగంలో. మరి ఈ కలియుగంలో ఈ అత్రి ఇంతమందికి సులభమైన ధ్యాన మార్గాన్ని బోధిస్తే ఆయన శభాష్ అనకుండా ఉండగలమా? ఆయన అత్రితో పోల్చకుండా ఉండగలమా? తాను ఎంతో కష్టపడి దాన్ని పొందాడు. ఆ పొందిన ఫలాన్ని తాను ఒక్కడే తినకుండా విశ్వమాలి అందరికీ చేరాలని ఒక మహత్తర లక్ష్యం పెట్టుకున్నాడు. ఇక్కడ గ్రేట్నెస్ ఒక పత్రిదే కాదు, ఆ పత్రి బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఒక ప్రథమ శిష్యరిక పత్రి కన్నా ఎక్కువగా వాళ్ళు శ్రమించి దీన్ని ఇంకా ముందు లోకానికి తీసుకుపోయినారు. మీకు స్వామి వివేకానంద బాగా తెలిసే ఉంటాడు. ఎవరు శిష్యుడైనా శభాష్ బడియా. కానీ ఇప్పుడు రామకృష్ణ మిషన్ అన్న పేరు మీద మీకు తెలుసు, కానీ నిజంగా రామకృష్ణుడి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఒక ఉత్తమ శిష్యుడైన వివేకానందుడు తాను ప్రపంచ ప్రఖ్యాతుడు అయిపోయి కూడా తన పేరు మీద వివేకానంద మఠమును పెట్టుకోలేదు. తన గురువుగారి పేరును తలుచుకుంటూ రామకృష్ణ మఠం అని పెట్టాడు. 170-180 దేశాలలో ఆ మహానుభావుడు ఇప్పటికీ ఆ సేవలు అలాగనే జరుగుతాడు. ఉత్తమ శిష్యుడు అంటే అట్లుంటాడు. ఇన్నాళ్ల తర్వాత వివేకానందుడి తర్వాత అటువంటి ఉత్తమ గురు శిష్య సంబంధాన్ని నా ఈ బతికి ఉండంగానే నేను చూస్తున్నాను. ఆ ఉత్తమ శిష్యుడు మీ ఎదురుగా ఉన్నాడు. పత్రి గారు అంతో ఇంతో పిరమిడ్లు కడతా అంటే ఇట్లాంటిది కాదు, ఒక 5,000 మంది లోపల కూర్చొని ధ్యానం చేయగలగాల. ఎక్కడ కూడా పిరమిడ్లో కింగ్ ఛాంబరు క్వీన్ ఛాంబరు చాలా చిన్నది, 4, 5 మంది 10 మంది కన్నా ఉండదు. నేను ఎక్కుతా నిన్ను దింపుతా అనే పోరాటాలు అక్కడ జరుగుతాయి. ఈయన కట్టబోయే పిరమిడ్లో ఎవరికి ఏ బాధ లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూర్చొని 5-10 నిమిషాల లోపల వాళ్ళే స్వయంగా కింగులు క్వీన్లు అయిపోగలరు. అటువంటిది ఆ పత్రి గారి ఆదేశంతో, పత్రి గారి ప్రోద్బలంతో నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా దానికి ఇంకా అనేకమైన సొగపులు అందిస్తూ దాంట్లో క్రిస్టల్స్, కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన క్రిస్టల్స్ ఎక్కడ శక్తివంతమైనట్టు ఉన్నాయో వాటిని అన్నిటినీ సమీకరించుకొని అక్కడ పెడుతూ అనేక మంది భావాలు దెబ్బతినకుండా, ఈ మాతలంతా ఎక్కువ మాతలే, వాళ్ళ పేరులోనే మాత ఉంది, శ్రీమాత్రే నమః. కాబట్టి వాళ్ళంతా శ్రీచక్రాలు చేస్తూ ఉంటారు. పిరమిడ్కు శ్రీచక్రానికి సంబంధం ఉందన్న సంగతి తెలుసుకొని ఇంతవరకు ఎక్కడా లేని 60x60 అడుగుల శ్రీచక్రాన్ని ఆ మహా పిరమిడ్లో నిర్మిస్తున్నారు. 220 అడుగుల పొడవు వెడల్పులు, 210 అడుగుల ఎత్తు. ఊహించడానికి అసాధ్యం, నిర్మించడానికి అసాధ్యం, కానీ దాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. గురువు మీద విశ్వాసం ఉన్న ఒక పరిపూర్ణ శిష్యుడు చెయ్యగలడు. అది మీరందరూ అటువంటి శిష్యులుగా మారగలిగితే ఊరూరా ఇంటింటా పిరమిడ్ అవుతుంది. పత్రి గారి లక్ష్యం నెరవేరుతుంది. ఆయన ఉద్దేశం తనను ప్రచారం చేసుకోవడం కాదు, అందరినీ ఉద్ధరించడానికి. పిరమిడ్లో అభిజిత్ లగ్నం అంటారు. అభిజిత్ లగ్నం ఎంతమందికి తెలుసు? తలకాయలు ఉత్తండరు, చెప్పరు. చెప్పాలి కదా. 11:45 నుంచి 12:15 వరకు అరగంట చాలా స్ట్రాంగ్గా, 11:30 నుంచి 12:30 వరకు గంట సేపు దానికి ముందు వెనకల టైము అభిజిత్ లగ్నము అని చెప్పబడుతుంది. సూర్యకిరణాలు నేరుగా పడతాయి.
పిరమిడ్ పాయింట్ మీద అది పడి పిరమిడ్ ఈ కోణాలు అన్నిటికీ సర్వం సహా అన్ని వైపులకు ఆ యూనివర్సల్ పవరు అత్యంత శక్తిగా సూర్య కిరణ శక్తి సమ్మిళితమై ఆ లోపలికి ప్రవేశిస్తుంది. అందుకని పిరమిడ్ ఆ లోపలికి వచ్చిన తర్వాత ఆ కిరణాల్లో అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ లాంటి కిరణాలను ఫిల్టర్ చేసి మనకు ఏది గుణకారి అయినటువంటియో ఆ కిరణాలను లోపల పెడుతోంది. కాబట్టే పిరమిడ్ ధ్యానులు అత్యంత తొందరగా ఆరోగ్యవంతులు అవుతున్నారు. వాళ్ళ బాహ్య లౌకిక సంకల్పాలు తీరుతున్నాయి. ఈ పీస్ఫుల్నెస్, ఒక ప్రశాంతత, 3-4 గంటలు 10 గంటలు సమాధి స్థితిలో పొందే ప్రశాంతత వాళ్ళు పొందగలుగుతున్నారు. దినమంతా పని చేసినా కూడా అక్కడ పోయి 1 గంట కూర్చొని ఫుల్గా రీఛార్జ్ అయ్యి నూతన శక్తితో బయటికి రాగలుగుతూ ఉంటారు. ఇదంతా శక్తి ఆట. అమ్మవారే శక్తి, శక్తే అమ్మవారు. దాన్ని మనం పట్టుకోగలగాలి. ఒకటి ఏదైనా వేరే సాధన చేయాలంటే గురువు చెప్పింది 1కి 100 సార్లు వినాలా. ఆ తర్వాత దానికే సంబంధించినటువంటి ఇతరులు రాసిన పుస్తకాలు, దానికి ఉన్న వేద ప్రమాణాన్ని అన్వయించుకోవాలా. దాన్ని బాగా నలిపి పిండి వడగట్టి లోపలికి దింపుకోవాలి. మీకు ఆ కష్టం ఏమీ లేదే. ఆయన సులభంగా ఏం చెప్పాడో కూర్చోగలిగినట్లు కూర్చోండి. కాళ్ళు మడత పెట్టండి, చేతులు ఒళ్ళో పెట్టుకోండి, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండండి. ఇంకేమైనా పాయింట్లు చెప్పాడా? మాలాగా తల కింద కాళ్ళు పైన పెట్టమని, మయూరాసనం వేయమని, సింహాసనం వేసి నాలుక బయటికి తీసి ఊ అనమని ఏమీ లేదు. ఇంకా అది కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకా ఇంతకన్నా డౌన్గా దింపగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? అంత దింపిన తర్వాత దాన్నన్నా మనం పట్టుకొని పైకి పోవన్నా లేదా? మనం పోయి ఆ ఆనందం అనుభవించినాక ఆ తీటను ఇంకోళ్ళకి అంటించాలన్నా లేదా? దీన్ని తీట అంటున్నా. ఎందుకంటే ఒక్కసారి ఇది అంటినాక ఆ ఆనందంలో గోక్కునే కొద్దీ నవ్వు ఆనందంగా ఉంటుందంట. అది నిత్యానందంగా మారుతుంది. ఆ నిత్యానందమే పూర్ణానంద స్థితికి తీసుకొని పోతుంది. ఆ తర్వాత మీరందరూ సదా ఆనందులు అయిపోతారు. ఈ ఒక్కడే సదానంద కాదు, మీరందరూ కూడా సదా ఆనంద స్వరూపులే. మీ వ్యవహారాలు మానుకొని ఇక్కడికి ఎవడో వస్తున్నాడు అంటే ఇంకేదో తెలుసుకోవాలని వచ్చారా, వీడేం చెప్తాడు అనేది వినేకి వచ్చారా? నాకు ఆ పాయింట్ చెప్పండి. అంటే ధ్యానం చేస్తూ కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపనలో ఉండారా మీరు? ధ్యానములో నిజంగా ఒక్కసారి కాంటాక్ట్ అయినోడు ఇంకేమీ తెలుసుకోవాలనుకోడు. ఉపనిషత్తులో ఒక చోట ఒకటి ఉంటుంది. ఉద్దాలకుడు వాళ్ళ తండ్రి వరుణుణ్ణి అడుగుతాడు, తండ్రి ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని నాకు తెలుపు అని అంటాడు. ఒరే అంత సులభం కాదురా, తపస్సు చేస్తూ చేస్తూ పోతే నీ అంతకు నీకే తెలుసు అంటాడు. సరే అదేందో చేసి ప్రయత్నం చేస్తామని తపస్సులో కూర్చుంటాడు. ఆ కూర్చున్నవాడు కాస్త మొండిగా కూర్చుంటాడు కదా. ముందు సాధన అంటే కొంచెం ఉత్సాహం ఎక్కువై తొందరగా పట్టేయాలని మొండి వస్తుంది. వాడు అట్లే కూర్చున్నాడు ఈ 10-15 రోజులు. 15 రోజులు అయినాక ఆత్మారాముడు లోపల నుంచి ఆకలికి కొయ్యి అన్నం మొదలుపెట్టాడు. బలహీనమైపోయాడు. లేచిపోయి భోంచేశాడు. భోంచేసినాక వానికి స్వాంతన దొరికింది. తెలిసిపోయింది రహస్యం. ఓ అన్నం పరబ్రహ్మం అనుకున్నాడు. పోయి వాళ్ళ నాన్న దగ్గర, నాన్న ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటామో అది తెలిసిపోయింది అన్నాడు. ఏమిరా బిడ్డ ఏం తెలుసుకున్నావు అన్నాడు. అన్నం పరబ్రహ్మం అని. అన్నం పరబ్రహ్మం నిజమే రానా? బ్రహ్మంలో ఇది ఒక భాగం మాత్రమే, ఇంకొంచెం ప్రయత్నం చేయాలి. సరే వీడు దినంలో 2 దినాలకు ఒకసారి తింటూ ఉన్నాడు.
నీళ్లు తాగడం మర్చిపోయాడు. 7-8 దినాలైనాక మళ్ళా బలహీనం. అప్పుడు నీళ్లు తాగినాక తెలిసింది, ఓహో అన్నం కంటే నీళ్లు పరబ్రహ్మ. అన్నం లేకుండా 45-50 రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకుండా వారం ఉండొచ్చు, వారం తర్వాత ఉండలేము. మళ్ళా నాయన దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయినాడు. తెలిసిపోయింది. ఏం తెలిసింది? నీళ్ళే పరబ్రహ్మ. ఆపో బ్రహ్మ. కరెక్ట్ నాయన, సగం దారిలోకి వచ్చావు, ఇంకా తెలుసుకోవాలి. మళ్ళా తపస్సు, మళ్ళా పోయినాడు. ఈసారి అనుకున్నాడు, ప్రాణాయామం కొంచెం సేపు చేసి కుంభకం చేశాడు. మా అంటే 3, 4, 5 నిమిషాలు. 5 నిమిషాల కన్నా తరువాత అయితే ఈ శివం కాస్త జై శ్రీరామ్ శవం అయిపోతుంది. అమ్మమ్మో, ఇది అన్నిటికన్నా డేంజరు. అన్నం లేకుండా కాకపోతే 45-50 రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకుంటే 7 రోజులు ఉండొచ్చు. ఈ బయటకు వచ్చి లోపలికి పోయేది ఉందే, అది అతిథిగా ఉందా, మన మిత్రుడుగా ఉందా? వస్తూ ఉంది, పోతూ ఉంది. ఈ రాకపోకల విషయమే మీ తెలుగులో మహా గొప్పగా శనియన్ పోయన్. పోయన్ అంటే ఇంకా వాడు చనిపోయన్, వచ్చి పోయన్. ఎంత అద్భుతమైన మాట మీ తెలుగులో ఉంది. ఇంకా పోయి మళ్ళా నాన్న నాకు తెలిసిపోయింది. ఏందా? గాలి బ్రహ్మ. ఇంకొంచెం తెలుసుకున్నావురా, ఇంకా పో. వీడిప్పుడు నీళ్లు తాగుతున్నాడు, గాలి మామూలుగా పీల్చుకుంటున్నాడు, తింటూ ఉన్నాడు. బయటి వాతావరణ పరిస్థితులకు వీని ఒళ్ళులో మార్పులు రావడం మొదలు. సమశీతోష్ణ స్థితి 98 అదేమో 4 degrees మీ సైన్స్లో చెప్తారు కదా, ఆ టెంపరేచర్ అట్లే ఉంది. కానీ ఎప్పుడైతే వీడు బాగా సాధన చేస్తున్నాడో ఉష్ణత్వం పెరిగింది, జ్వరం వచ్చింది. ఓహో, మన ఒళ్ళులో కూడా ఒక అగ్ని ఉంది. ఒక్క అగ్ని కాదు, నేత్రాగ్ని, హృదయాగ్ని, వైశ్వానరాగ్ని అని 3 అగ్నులు ఉన్నాయి. వాడు సాధనతో అది కలుపుకున్నాడు. మళ్ళా నాయన దగ్గరికి పోయినాడు. అగ్ని, ఈ టెంపరేచర్ డౌన్ అయినా మనిషి ఉచ్చు, టెంపరేచర్ హై అయినా కానీ మనిషి ఉచ్చు. సో టెంపరేచర్ అగ్ని, ఇది బ్రహ్మము అన్నాడు. 4వ పాదం దాకా వచ్చేవరా, ఇంకో కాలు ఉంది, అది కూడా కనుక్కో అన్నాడు. ఒక థాట్కు మధ్యలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్యాప్ ఉంటుంది. సముద్రం అన్నా ఏ పొద్దున్నా అలసిపోయి అలలు రాకుండా గమ్మని ఉంటుందేమో, కానీ ఈ దిక్కుమాలిన మనోతరంగాలు ఉన్నాయి, అది ఒకదానే పడితే ఒకటి వస్తుంటే బాగా కూర్చుంటాం స్వామి, ధ్యానం కుదరడం లేదు స్వామి, ఆలోచనలు వస్తున్నాయి స్వామి. కానీ బాగా మీరు గమనించండి, ఒక ఆలోచనకు మధ్య అతి సూక్ష్మమైన కాలం నిలబడి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ వాడు ఏమో అంటాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని. ఆ మాత్రం గ్యాప్ ఉంటుంది. వాడు ఆఖరికి ఆ గ్యాప్ను పట్టుకున్నాడు. ఆకాశం బ్రహ్మ అన్నాడు. నాయన, ఈ పంచభూతాలన్నీ కలిస్తే పరమాత్మ, అది ఏది కూడా దాంట్లోనే ఉండి మీ ఒళ్ళులో నడిపిస్తూ ఉంది. పూర్ణత్వము అంటే బయటికి పూర్ణంగా కనపడుతుంది, అది అనేక విభాగాలుగా ఉంటుంది. తాను అనేక మగునుగా కానీ ఒక్క మాట అనుకుని వాడే ఇంత సృష్టి చేసి ఇంత నాటకం ఆడుతా అన్నాడు. మన నెత్తిన మాయ అనేది ఒకటి పెట్టాడు. మనమేం తక్కువ వాళ్ళం కాదు. వాడు పెట్టిన మాయని ఛేదించుకొని వాడిని పట్టే ప్రయత్నం మనము చేస్తాం. ఆ ప్రయత్నంలో అత్యంత సులభమైన మార్గంలో మీరు చేస్తున్నటువంటి ధ్యాన సాధన, ఈ ధ్యానం పెరిగేటప్పుడు ఈ అన్నీ మనకు తెలిసొస్తాయి. అన్నం పరబ్రహ్మ, వాయువు పరబ్రహ్మ, జలో పరబ్రహ్మ, అగ్నో పరబ్రహ్మ, ఆకాశం పరబ్రహ్మ. ఇవన్నీ తెలుసుకున్నాక మీరు పూర్ణ జ్ఞానులు కాకుండా పోతారా? జ్ఞానులు అవుతారు. అప్పుడు ఏది తెలుసుకోవాలనుకున్నారో, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలీదో, ఆ పూర్ణ జ్ఞాని స్థితికి మీరు చేరుకుంటారు. అప్పుడు మీకు ఈ పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణ సముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే దానికి మీకు అర్థం మీకే స్ఫురణకు వస్తుంది. ఆ పూర్ణం ఇంకెక్కడో లేదు, నేనే పూర్ణం. అహం బ్రహ్మస్మి అని చెప్పుకోవడం నోట్తో అయితే భలే సులభం. మరి దాని వెనకల ఇంత తిప్పలు ఉన్నాయి. ఆ ఉద్దాలకు కూడా అన్ని 100 సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది. మనకున్న ఈ 100 ఏళ్ల వయసులో
రోజులో కొన్ని గంటలు మాత్రమే ఉపయోగించి ఆ ఉద్దాలకుడు పొందింది మనం పొందేదానికి అర్హులం కాదా? ఉద్దాలకుడు జీవుడే, మనము జీవులమే, మనకెందుకు సాధ్యం కాదు? ఏమోనమ్మా వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు, వాళ్ళంతా గొప్పవాళ్ళు, వాళ్ళు చేయగలరు, నా చేత ఏమవుతుంది? డిసడ్వాంటేజ్, నా చేత ఏమవుతుంది, ఐ కెనాట్ అనుకొని మొదలుపెట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం. మనం అన్నీ చేయగలిగినటువంటి శక్తివంతులం, పరమాత్మ అంశం. నేను ధరించామంతే, లోపల ఉన్న చిలక అదే. మరి వాటి అంటప్పుడు ఈ ఐ కెనాట్ ఎందుకు, వై కెనాట్ పెట్టుకోండి. మీరు ప్రతి ఒక్కళ్ళు సాధించుకోగలరు. మాకు ఇంత వయసు అయిపోయింది, మేమేం చేయగలము, నాకు పనులు ఎక్కువ ఉన్నాయి, నాకు ఆశలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నా నువ్వు 8 గంటలో 7 గంటల్లో నిద్రపోతున్నావు కదా. త్యాగైనేకు అమృతత్వ మానసు అంటారు. 1 గంట నిద్రను త్యాగం చేయి, 1 గంట ధ్యానంలో కూర్చో. పోను నీకు 8 గంటల నిద్రే అవసరం లేకుండా 1 గంట నిద్రతో సరిపోయే స్థితికి నువ్వు వస్తావు. వారం 10 రోజుల్లో చెయ్యగలిగితే. ఇది కూడా కష్టమా? కూర్చొని చేయడమే కదా. సో కొత్త వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు, ధ్యాన సాధకులు ఉంటారు. సత్సంగము అంటే ఈడొచ్చి కూర్చొని స్టేజ్ మీద కూర్చొని మేము మాట్లాడడం, మీరు వినడం కాదు. దాని పేరు ఉపన్యాసం. మాకు ఎక్కువ ఇష్టం సత్సంగం. మీలాంటి సత్తు, అందరిలో సత్తు ఉంది, అనేకంగా విభజింపబడి ఉంది. ఈ సత్తులో కలిసి నేను సత్తుగా మారాలనే ఉద్దేశంతో ఉంటాం. కాబట్టి మన ప్రశ్నోత్తరాలుగా మనలో మనం మాట్లాడుకుంటాం. మీరు చేస్తున్న సాధనలో ఏ స్థితిలో ఉన్నారు అన్నదన్నా చెప్పచ్చు, లేదా ఇంకా పైకి పోవాలంటే ఏం చేయాలన్నది కూడా అడగవచ్చు. నాకు తెలిసినంతలో తెలిసింది మీతో పంచుకుంటా. నాకే తెలుసు, మీరు అడగండి అనే అహంకారం నాకు లేదు. మీ ద్వారా స్వామి వారిని చెప్పిన ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ముఖ్యంగా హిమాలయాల్లో మంచు కొండల్లో -20 డిగ్రీల్లో మరి ఎవరిని 14-6 నెలల వరకు ఉండే ప్లేస్లో మరి ఎవరిని అక్కడ ఓన్లీ ఈ తపస్సు చేసే వాళ్ళని అక్కడ ఎవరు చేస్తారు? ఆ ప్లేస్లో ఆ టైంలో 10 అడుగుల ఎత్తులో మరి మంచు పడే టైంలో కూడా అక్కడ సాధకులు ఇంకోటి గ్రేట్ మాస్టర్స్ ఎలా ఉంటారు? అలాగే మరి మీరు ఇక్కడ 106 సంవత్సరాలే చాలా గొప్పగా ఈ ప్లేస్లో అనుకునేవాడు దగ్గర మరి 400-500 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళని మీరు కలుసుకుని ఉంటారు. అక్కడ హిమాలయాల యొక్క రేటు, ఆ సాధకుల యొక్క రేటు, ఇది మనం చేయవలసిందిగా కోరుతున్నాను. స్వామివారు అడిగినట్లు -డిగ్రీల్లో ఎట్లా ఉండగలుగుతారు అని. ఒకటి, జన్మ పరంపరగా అక్కడనే ఉండిపోయినాడు, లైక్ ఎస్కిమోస్. వాళ్ళు -70 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో కూడా ఇగ్లూ అనేసి ఆ మంచునే ఇటుకలుగా కట్టుకొని రూములు కట్టుకొని దాంట్లో ఉంటారు. మాలాంటి సాధకులు మణిపూరక చక్రాన్ని ఎక్కువగా యాక్టివేట్ చేయడంతో, మణిపూరకం అగ్నితత్వం, ఆ మణిపూరకాన్ని బాగా యాక్టివేట్ చేయడంతో అగ్నిదేవుడు, అక్కడున్న అగ్నిదేవుడు 7 శిఖలతో వెలుగుతాడు. ఆ చక్రము యాంటీ క్లాక్ వైజ్గా అతి వేగంగా తిరిగినప్పుడు వాని ఒళ్ళు టెంపరేచరు 110 వరకు కూడా పోతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ హీట్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఇది అంత నేను మాటలతో చెప్పినంత తేలిక కాదు. నేను చెప్పానే, ఏళ్ల తరబడి దెబ్బలు తింటూ ఆ పంచాగ్ని సాధన చేయటం. 4 పక్కల 4 పెద్ద హోమకుండాలు పెడతారు. మంచి ఎండాకాలంలో మమ్మల్ని రాజస్థాన్ తీసుకుని వెళ్తారు, జైసల్మేర్, బికనీరు.
52 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది అక్కడ. బకెట్లో నీళ్లు పెడితే 10 నిమిషాల లోపల పైకి ఆవిరి అయిపోతాయి. ఆవిరి కూడా కళ్ళకు కనపడకుండా అక్కడ మమ్మల్ని కూర్చోబెడతారు. పొద్దున్న 6 గంటలకు, సాయంత్రం 6 అయ్యేంత వరకు ఈ పక్క ఉదయిస్తున్న సూర్యుడు ఇట్లా వస్తే మళ్ళీ ఈ పక్క అస్తమించేంత వరకు తిరిగి చూడాలి. నీళ్లు తాగేది ఉండదు. అక్కడ కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మణిపూరకాన్ని యాక్టివేట్ చేసేదానికి. అంత వేడిలో మణిపూరకాన్ని మేము యాక్టివేట్ చేస్తాం. అటు ఉష్ణం ఉష్ణేచ శీతలహ అంటారు, తెలుసు కదా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా అన్నట్లు ఉష్ణం ఉష్ణేచ శీతలహ అంటారు. అట్లా అక్కడ మేము యాక్టివేట్ చేయడం మొదలుపెట్టి దాన్ని మా కాబూలో పెట్టుకొని ఉంటాం. కాబట్టి మంచులోకి పోయినప్పుడు -10-20 డిగ్రీలలో ఉంటే కూడా మేము కూర్చున్న చోటు కరిగిపోను మొదలు పెడుతున్నాం. ఇది నేను చేస్తున్నాను అనే అహంకారం మాటలు కాదు. ఇది గురువు నేర్పిన విద్య. ఆ గురువుకు శతకోటి వందనాలు అర్పించినా తీరదు. ఎట్లయితే ఇప్పుడు మీరు పత్రి గారు అంటున్నారో, మా గురువు మాకు అది నేర్పించాడు. దాన్ని నేను అనేక చోట్ల వాడము. ఇవన్నీ తాత్కాలిక శక్తులు. ఇవి పొద్దు వస్తాయి, రేపు పోతాయి, దెబ్బ కొడతాయి. దాని మూలంగా ఏ ప్రయోజనము లేదు. మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదు. మా చుట్టూ ఒకవేళ ఎవరైనా 5-6 మంది వచ్చి ఇంకా అతను చలితో జై శ్రీరామ్ కాబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళందరినీ మాకు ఒక అడుగు దూరంలో కూర్చోబెట్టుకొని దీన్ని ప్రజ్వలింపచేస్తాము. వాడు ఒక నిప్పుల కుండ దగ్గర కూర్చున్నట్లు వాళ్ళకు ఆ ఉష్ణత చేరుతుంది. సాధనతో ఇది పొందొచ్చు. ఏం చేసేదానికి అది, దాని మూలంగా వచ్చేదేముంది? ఒకసారి ఎప్పుడో రామకృష్ణుల వారు దక్షిణేశ్వర్కు పడవలో పోతూ ఉన్నారంట. ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ రామకృష్ణ భజనలు చేస్తూ ఉండరు. ఈ పిచ్చోడినే చూసి ఇట్లా చేస్తూ ఉండారే, నా ఉన్న విద్య ప్రదర్శిస్తానని ఒక మహానుభావుడు, ఈ అణమాది విద్యలు తెలిసినోడు, నీళ్ల మీద నడవచ్చే విద్య మనకి తెలుసు. ఈ పెద్ద పడవ వెనకలనే సుతారంగా మెల్లగా నడుచుకుంటూ పోతున్నాడంట. అమ్మో, ఇప్పుడు పడవలో ఉండే వాళ్ళంతా రామకృష్ణుడిని మర్చిపోయినాడు. ఓహో ఏమీ మానవుడు నీళ్ళ మీద శుభ్రంగా నడిచి వస్తున్నాడు. రామకృష్ణుడు కూడా ఆయన దిక్కు చూశాడంట. ఆయన కూడా కళ్ళు ఇట్లా మిట్కరించి, అరే భయ్ ఏం గొప్ప అన్నంటే వీనికి ఇంకా కాలర్ పైకి లేచింది. సరే, ఆ ఒడ్డుకు చేరారు. అందరూ దిగి వాని కాళ్ళు నమస్కారాలు పెడుతూ ఉండరు, పూలదండలు వేస్తూ ఉండరు, దక్షిణలు ఇస్తూ ఉండరు. అందరికన్నా చివరిన రామకృష్ణులు వచ్చారంట. మహానుభావ, ఆయన వండుకొని వాడిని మహానుభావ అనేసరికి ఇంకా వీడి గుండె 52 సెంటిగ్రేడ్లు పెరిగిపోయింది. అదేమి సెంటీమీటర్లు. చెప్పు ఏమన్నాడు. అయ్యా, ఈ నీళ్ళ మీద నేర్చుకునే విద్య, ఇది నేర్చుకునేకి మీకు ఎన్నేళ్ళు పట్టింది అన్నా, ఏమేం చేశారో అన్నా. అదే మామూలుగానా అతి కఠోర సాధన 14 ఏళ్ళు పోగొట్టుకున్నాను దీనికోసం అన్నాడు. అదే దిక్కుమాలనోడా, 14 ఏళ్ళు పోగొట్టుకున్నావు కదా నీ లైఫ్లో, పావులా ఇస్తే ఆ పక్క నుంచి ఈ పక్క పడవలో పోవచ్చు కదా. నీ బతుకులో 100 ఏళ్ళ బతుకులో 14 ఏళ్ళు బుగ్గిపాలు చేసుకున్నావు కదా. ఈ క్షుద్రము, ఇది క్షుద్రమన్నాను. మనలో ఉన్నాయి ఈ శక్తులు, ప్రతి ఒక్కటి పంచభూతాలు మనలో ఉన్నాయి కదా. దాన్ని మన కాపులోకి తెచ్చుకుంటే అది అహంకారం. దాంట్లో ఉంటూ ప్రకృతితో రమిస్తూ, ప్రకృతి అంటే పంచభూతాలే, ఆ ప్రకృతిలో నుంచే మనం ఒక చిన్న పాత్ర. ఆ ప్రకృతిని ప్రకృతిగానే ఉండనిచ్చి చేస్తే ఈ మానవుడు సుఖంగా ఉంటాడు. ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాడే కాబట్టి ఈ కాలమైటిస్, ఈ తుఫాన్లు, ఈ అగ్నిపర్వతాలు పగలడాలు, క్లైమేట్ కండిషన్స్ అన్నీ మారిపోవడాలు, పడాల్సిన కాలంలో వర్షాలు పడకపోవడాలు, విపరీతంగా ఎండలు మండడాలు ఎందుకు జరుగుతుంది? మన చేతులారా మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం, మన నియమాలను మనం పాడు చేసుకుంటున్నాం. సాత్వికాహారం తినేదానికి పరమాత్మ మనకు పండ్లు, కందమూలాలు, ఇన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, మూలికాభరితమైనటువంటి సకలము మనకిస్తే మన తోటి జీవిని మనం చంపి హింస మార్గంలో పోతా ఉంటాం. హింస చేసేవాడు హింసి.
ఆ హింసిని తిరగదిప్పి తన వాహనంగా పెట్టుకునింది అమ్మవారు, సింహి వాహిని. అటువంటి హింసను తొక్కిపెట్టిన తల్లికి మనం బలుల పేరుతో కోబలి అమ్మ కోడి అంటాం. నువ్వు తినాలా అని కోడిని అమ్మ పేరు చెప్పి ఆడ కోసి ఇంట్లో నువ్వు వండుకొని తింటాండవు. పరమాత్మ సృష్టి అంతా సమానమైనప్పుడు మరి ఆ జీవిని చంపే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఏ జీవి అంతా తనంతకు తాను వచ్చి నిన్ను హింసించి చంపుతా ఉందా? తన ప్రాణరక్షణ కోసం వాడు నన్ను చంపుతాడేమో అని భయం ఉంటే తప్ప సింహం కూడా మన మీద అటాక్ చేయదు. ఆ సింహం కూడా దానికి ఇవ్వబడిన ఆహారము, దాని శరీర నిర్మాణము, దానికి ఉన్న కూరలతో అది ఒక్కసారి తినేసిందంటే 20 రోజుల వరకు ఎవడు జోలికి పోదు. మనమేం చేస్తున్నాం? పొద్దున చేపల కూర, మధ్యాహ్నం కోడి కూర. వాసుదేవ మాటలు అనకూడదు, క్షమస్వత్వము మహేశ్వర, క్షమస్వత్వం. ఎన్ని జీవాలను మనం హింస పెడతాము. మీరు గరుడ పురాణం కానీ భవిష్యత్తు పురాణం కానీ చదివితే ఏ పాపాలు చేసిన వానికి ఏ శిక్షలు యమలోకంలో ఉంటాయో క్లియర్గా రాశాడు. మీరు ఇక్కడ ఎన్ని జంతువులను హింస పెడితే, చంపడం మాట దేవుడు, కేవలం ఇక్కడ హింస పెడితే అవి అక్కడ లోకంలో ఇనుప ముక్కులు ఇనుప కూరలతో ఉండి పీక్కొని తింటాయంట. అవసరమా మనకు? మనకు పరమాత్ముడు ఇచ్చాడు. దీంట్లో ఉన్నంత విటమిన్స్, కాయగూరలు ఆ మాంసాహారంలో లేదు. ఆ మాంసాహారం తినడం మూలంగా ఏమవుతుంది? దానికోసం ఆ కంపు భరించలేక దాంట్లో ఎక్కువ మసాలాలు కూరుతారు, ముక్కులకు ఇంపుగా. ఈ దిక్కుమాలిన దొంగలు 7 మంది ఇక్కడ ఉన్నారు, మనం పరమ శత్రువులు. చెవులు వింటాయి, ఆహా వినిందంతా కావాలా అంటాయి. ఈ కళ్ళు చూస్తాయి, చూసిందంతా కావాలా అంటాయి. ఈ ముక్కులు వాసనలు, అబ్బా భలే ఉంది పోయి లాగిచ్చు 2 ప్లేట్లు అంటది. వీటన్నిటికీ చూస్తూ ఉండగానే నోట్లో నీళ్లు ఊడతాయి. ఈ నాలుక రుచి వేస్తామంటది. వీళ్ళను పట్టుకుంటే చాలు ఈ 7 మందిని. శంకరాచార్యుడు అందుకే అంటాడు కదా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, నిన్ను దొంగలిచ్చేదానికి నీలోని అరిషడ్వర్గ గుణాల దొంగలు ఉండారు అని ఆయన చెప్పాడు. ఆయన 6 మందిని చెప్పాడు, నాకేమో 7 మంది తెలుసు. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7ంటిని మన కాబూలో పెట్టుకుంటే మనలో సత్వగుణం పెరుగుతుంది. సాత్వికాహారం సత్వగుణాన్ని పెంచుతుంది. పరోపకారం చేయాలనిపిస్తుంది. అయ్యా ఇప్పుడు మేము చేయడం లేదా అంటారు. ఇప్పుడు చేసే దాంట్లో కొంచెం స్వార్థం ఉంటుంది. బోర్డు అక్కడ పెట్టేసి ఫలానా వాడు చేయిస్తున్న అన్నదానం, లేదా గుడికి పోతాం ఆడొక 1000 రూపాయలు ఇస్తాం, పంతులు గారు వీని గోత్రనామాలు చెప్పాలా. అది తాత పేరు దగ్గర నుంచి కొంచెం సౌండ్ తగ్గిందంటే, పంతులు గారు సరిగ్గా గోత్రం వినపడలేదండి, మా మనవడి పేరు సరిగ్గా చెప్పలేదండి, ఇంకోసారి చెప్పండి. వీడి దేవుడికి 1000 రూపాయలు ఇచ్చాడంట. వీడి డబ్బులు, ఇక్కడ డబ్బు, ఇక్కడ పండ్లు, ఇక్కడ టెంకాయలు, వానికి నువ్వు ఏమేం పెడతాండావో అవన్నీ ఎవరి? వానికి ఇచ్చి మళ్ళీ వానితో బిజినెస్. నేను పరీక్షల్లో పాస్ అయితే కనుక నీకు 3 టెంకాయలు కొంటాను. నా కొడుకు పెళ్ళైనాక నా కోడలు నా మాటే వినేటట్లుంటే కనుక నీకు వడ్డాణం చేయిస్తాను. నీ ఓడి వడ్డాణం కోసం నీ కోడల్ని ఎత్తికి మంచి దాన్ని తెచ్చి నీ దగ్గరికి ఇస్తాడు ఆ దేవుడు. వానికి అదే డ్యూటీనా? ఇంకొకళ్ళు అయితే కనుక పరీక్ష పాస్ కావాలా స్వామి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మెట్టుకు 1 టెంకాయ కొడతాను. వీడు పోయి పరీక్షలు రాయాలా, లేదా ఆ మార్కులు వీడే సెలెక్ట్ చేసి పెట్టాలా? నువ్వు చదవాలా, నువ్వు సాధన చేయాలా, నువ్వు పొందాలా. సాధన కూడా ధ్యానం కూడా అదే దృష్టితో. ఎంత చేసుకుంటే అంత మహాదేవు అంటారు కదా మీరు. మరేమి చేసుకున్న వాడికి చేసుకున్నంత అబ్బో అందరికీ సామెతలు భలే వచ్చు భయ్, బడియా 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 బహుత్ ఖుషి. ఇట్లే సామెతలతో పాటు ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా అడిగితే మేము ఇంకా ఆనందిస్తాం. ఓకే, సో హిమాలయాలలో స్వామి ఎట్లా ఉంటారు అనే దానికి మా గొప్ప మేము ఎప్పుడూ చెప్పుకునే దానికి ఉండకూడదు. ఎందుకంటే ఆత్మస్థుతి పరనింద పనికిరాదని మన పెద్దలు మనకు చెప్పినారు.
అది మీకు తెలుగులో కూడా ఉంది కదా, పుత్రోదయము కాగానే కలగదు తండ్రికి ఆనందము, 10 పుత్రుని మెచ్చంగా కలుగు అని ఏమో ఉంది కదా. ఏమదమ్మా ఏమది? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుడు ఆ పుత్రుని కనుగొని ఒకడగా నాడు పుత్రోత్సాహము పొందున సుమతి. కర్మ ఏంటంటే ఇప్పుడు సుమతి శతకం కానీ విశ్వదాభిరామ వినురవేమ ఈ 2 శతకాలు, అనేక శతకాలు ఉన్నాయి. కనీసం ఈ 2 శతకాలు చదివితే ఎంత మనకు జ్ఞానం వస్తుంది. సరే అవి 100 పద్యాలు చదవాలి, 2-3 పద్యాలు చదివితే కూడా అద్భుతమైన జ్ఞానం మనకు కలుగుతుంది. సరే మాకు ఈ జ్ఞానాలు బయట జ్ఞానాలతో పర్వాలేదు, అక్కర్లేదు, నేను మౌనంలో కూర్చొని ధ్యానంలో చేస్తాను. మౌనంగా ఉండడం అంటే నోరు మూసుకోవడం కాదు, మనస్సులో ఆలోచన లేకుండా దానికి మౌనం పెట్టడమే నిజమైన మౌనం. బయటికి మీరు మాట్లాడండి, మనస్సును బంధించండి, అది నిజమైన మౌనం. నేను మౌనంగా ఉన్నానమ్మా, ఎవరితో మాట్లాడను, నా పాటలో నేను ఉంటాను. లోపల మండిపోతుంది, 12 అయిపోయింది ఇంకా అన్నం పెట్టలేదేమి. ఈ మనస్సు మాట్లాడుతూనే ఉండవు. నువ్వు నిజంగా మౌనం చేయగలిగితే నీకు ఆకలి నిద్ర ఎక్కడ ఉన్నాము ఏదీ తెలియని ఆనందకరమైన స్థితిలో ఉంటాము. ఈ మనస్సును పట్టుకోవడం, మళ్ళీ ఇన్ని దిక్కుమాలి నాటకాలు ఆడావు, మౌనంగా గమ్మని కూర్చోవాలి కదా. ఇవన్నీ ఆడేస్తే ఇంకేమైంది, దేని పని అది చేసినట్లే. ఇట్లుంటుంది. ఇంకొంతమంది జపాన్ చేస్తుంటాను, 4 గంటలకు తెల్లారుజామున లోపల కూర్చుంటాను, డోంట్ డిస్టర్బ్ మీ అంటాడు. లేదా మా దగ్గరకు వస్తారు, మహారాజ్ ఈ దిక్మాలిన సంసారంతో బాగా వెక్స్ అయిపోయినాం, మాకు సన్యాస దీక్ష అయ్యింది, ఈయనే కూర్చొని జపం చేసుకుంటాం. నేను ఒకరిని చూసిన, సెల్ ఫోన్ పక్కన పెట్టుకున్నాడు, మంత్రమైతే ఇలా నాయన 4-5 దినాలు జపం చేసుకుని నిన్ను చూసి మళ్ళీ ఇస్తామని. వాడు సెల్ ఫోన్ పక్కన పెట్టుకున్నాడు, జపమాల పెట్టుకున్నాడు. వాడు చేయడం మొదటి తప్పు. జపమాల ఇంకోరు చూస్తూ జపం చేయకూడదు. మీరు ఇస్కాన్ భక్తులను చూసింటారు, వాళ్ళు సంచిలో పెట్టుకుని ఉంటారు. మీరు జపం అంటూ అట్లా జపమాల బయటికి చేస్తే సగం జపం మీరు చేసింది చూసినోడికి పోతుంది. సరే ఈ మహానుభావుడు కూర్చున్నాడు, నేను అనుకున్నా పర్వాలేదు బాగా గట్టిగానే కూర్చున్నాడు, బాగానే తిప్పుతున్నాడు అనుకున్నాను. కొంచెం అయిపోయినాక సెల్ ఫోన్ తీసినాడు. ఏమే పిల్లోడు లేచాడా లేదా? వాడు ఎప్పుడు మామూలుగా మనం లేస్తే తప్ప లేడు. మళ్ళా కొంచెం అయినాక పోయినాడా కాలేజీకి? మాలా घूमे इधर मन घूमे कहीं कहीं. మాల ఇక్కడ తిరుగుతుంది, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. నువ్వు ఎన్ని వేల మాలలు తిప్పితే ఏంది చూపించేదానికి? ఈ లోపల దాన్ని పట్టేసుకో, నువ్వు మాల తిప్పాల్సిన పనిలే. ఈ పై ఫోజులు నాటకాలు మనం చేయాల్సిన పనిలే. మళ్ళీ అట్లయితే నువ్వు ఈ పట్టీలు నామాలు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు, మెళ్ళ రుద్రాక్షలు ఎందుకు వేసుకున్నావు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎప్పటికీ మాకు గుర్తింపు కలిగజేస్తూ ఉంటుంది. నేను సన్యాసిని, జాగ్రత్తగా ఉండాలా, నా దృష్టి మారకూడదు, నా మాట తప్పకూడదు, మనసుతో కానీ లోపల కూడా ఇంకొకళ్ళ గురించిన దురాలోచన చేయకూడదు, తస్మాత్ జాగ్రత్త అనే గుర్తింపు కలుగుతూ ఉంటుంది. రుద్రాక్షలు రుద్రాక్ష ఇవన్నీ అందరినీ వేసుకోమనం, ఇవన్నీ వేరే మాటలు, మన సబ్జెక్ట్ కాదు. ఆ స్వామి అడిగిన దానికి ఎక్కడి నుంచి ఎక్కడికో పోయినాం. సరే మొత్తానికి సమాధానం మీకు దొరికినట్లే. ఎట్లా ఉండగలుగుతున్నారు అక్కడ అంటే ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లయితే స్వామి అదేదో మాకు నేర్పించేయండి అంటారు మీరు. ఎవరో ఒక మహాతల్లి దిగులుగా కూర్చొని ఉండిందంట. ఒక సిద్ధుడు ఆ దారిలో పోతా ఉన్నాడు. సిద్ధుడికి కొంచెం బుద్ధులు ఉంటాయి కదా, అయ్యో పాపం ఈ తల్లి ఏదో కష్టంలో ఉంది. వాడు డీప్గా చూసింటే ఆమె బుద్ధి ఏమో తెలిసిండేది. పైకి ముఖం చూశాడు, ఏం మా తల్లి అంత దిగులుగా ఉన్నావు? ఏదో స్వామి ఆర్థిక కష్టాలు నీకెందుకు వచ్చింది లేకపోవాలి. అట్లా నా ఆర్థిక కష్టాలే కదా అని ఆడ ఒక రాయి ఉంటే దాని దిక్కిట్ట ఏళ్ళు చూపించినాడు. ఆ రాయి బంగారు అయిపోయింది. ఏం తల్లి తీసుకో అన్నాడు. అంత రాయే కదా అని. ఈమెకు సరిపోలే. ఎక్కడుంటావమ్మా నువ్వు? ఇదో కొట్టం స్వామి.
వాడు ఆ కొట్టం దిక్కు ఏళ్ళు చూపిస్తాడు. ఆ కొట్టమంతా బంగారు అయిపోయింది. తల్లి కొట్టమే కదా అని ఇంకా వీడికి తిక్క తిరిగి, అమ్మ నీకు నిజంగా ఏం కావాలని అడుగు అన్నాడు. నీ ఏలు కావాలా స్వామి? అజ్జిపిచ్చే కదా బంగారు చేసినాడు రాయిని, అజ్జిపిచ్చే కొట్టం చేసినాడు కదా, ఆ ఏళ్ళు చూసుకుంటే ఇట్లుంటాయి మన ఆలోచన. మనకేమో మన వేదాల్లో ఏం చెప్పారు? త్యాగనేకు అమృతత్వ మనసుకు. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అడుగుతారా? అదిగోండి అక్కడ ఆమె అడగటానికి రెడీగా ఉంది. అడుగు. మామూలుగా సుఖాసనంలో కూర్చుని అట్లా కడుగుతు ధ్యానం చేస్తే మీకు సరిపోతుంది, కల్పాసనం వేయలేదని చెప్పారు. అయితే నేనే ఉన్నాను, నేను సుఖాసనంలో కూడా కూర్చోలేదు. కారణం ఏంటంటే నాకు మోకాళ్ళు. అందువల్ల మేము మరి ధ్యానానికి పనికొస్తామా పండుగను కూడా చేయొచ్చు. అది అందువలన ఈ ధ్యానానికి మేము పనికొస్తామా పనికిరామా? సరే కూర్చోలేరు, సరే పడుకోగలరు కదా. పడుకొని చేస్తే ఏమైంది? ఆ పడుకొని చేసే దాంట్లో కూడా మీకు ఇంకో చిన్న టెక్నిక్ చెప్తాను. ఈ కుడి చేయిని ఇట్లా పెట్టండి, ఎడమ చేయిని పైకి పెట్టండి. కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది. పడుకోండి. ఎక్కడ ఉండి ఏం చేస్తున్నామో కాదు, మన మనస్సును ఎంత నిగ్రహించుకొని నేను ధ్యానం చేస్తున్నాను అన్న ఒక్క పాయింట్ మీద లగ్నం చేసి, ముందు లగ్నం చేయడం వరకు నేను ఉన్నాను, నేను చేస్తున్నాను. లగ్నం అయిపోయినాక అందులోకి లయం అయిపోవడమే నిజమైన ధ్యాన స్థితి. ఈ మధ్యకాలంలో మాకు 8:30కి ఒక క్లాస్ వస్తుందన్నమాట. ఈ క్లాసులో ఆ శవాసనంలో ఉండి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, ఒక నిమిషం కానీ 2 నిమిషాలు కానీ జరుగుతుందో లేదో ఆటోమేటిక్గా నేను నిద్రలో వెళ్ళిపోతున్నాను. మంచిది. ఆ స్థితి ఉంది. మరి అటువంటిప్పుడు ధ్యానం చేస్తున్నట్ట, నేను నిద్రపోతున్నట్ట? ఆ నిద్ర పోయేకే ముందు ఒక సంకల్పం చేసుకోండి. మానవుడికి ఇది సహజ లక్షణం. కాస్తంత విశ్రాంతి, మంచి ఏసీ, మంచి ప్రదేశము దొరికితే ఆ లోపల ఉండే దెయ్యంగాడు ముందు పైకి వచ్చి కూర్చుంటాడు. అందున సాధనా విషయాలలో మట్టుకు వాడు ఇంకా ముందు ఫాస్ట్గా మన ఎత్తున ఉంటాడు. ఆ దిక్కుమాలని టీవీలు చూసేటప్పుడు, పేపర్లు పాలో ఇంకోళ్ళతో లోకాభిరామాయణం మాట్లాడేటప్పుడు ఎప్పటికీ నిద్ర రాదు. కళ్ళు ఇట్టా పెట్టుకొని మహా తీక్షణంగా చూస్తాం. ఈ సాధనా ధ్యానము అనేసరికి అని వచ్చాను కదా. నేను సాధన చెయ్యదలుచుకున్నాను, అసలు నన్ను నేను ఉద్ధరించుకోదలుచుకున్నాను. ఒరే శత్రువా, కొంచెం లొంగురా నాయన అని వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి తప్ప వాడిని బలవంతంగా తొక్కకూడదు. బలవంతంగా తొక్కాల్సిన పని లేదు. మనసును కూడా కట్టేసేదానికి అదేమన్నా కనపడే పదార్థం కాదు. టేమింగ్. ఒక పిల్లవాడికి నడక నేర్పించినట్లు, ఒక పిల్లవాడికి ఆహారం తినిపిస్తున్నంత ప్రేమగా, ప్రేమ సే జహర్ పిలా సక్తే హో, భయపెట్టి అమృతాన్ని తాగించలేము. తో ప్యార్ సే సబ్ కుచ్ సాబిత్ హై. అన్నీ ప్రేమతో సాధ్యం. యూనివర్సల్ లవ్. అట్లా ఓ నిద్ర కాసేపు ఆగు, ఇంకొక 10 నిమిషాల తర్వాత పడుకో. ఈ 10 నిమిషాలు నేను సాధన చేస్తాను. రెండో రోజు 15 నిమిషాలు, మూడో రోజు 20 నిమిషాలు. నిద్రకు మీరు సామాన్యంగా ఇవ్వాల్సిన టైం అసలు అన్నిటికన్నా తప్పు ఎక్కడ జరుగుతుందంటే, దీనికే పగలపూట పని చేసుకోమన్నాడు, రాత్రిపూట నిద్రపోమన్నాడు. వాడు ఆర్డర్ ఇచ్చాడు. మనం వాని ఆర్డర్కు విరుద్ధంగా రాత్రి 11 గంటల వరకు ఆ పవిత్రమైనటువంటి దాన్ని చూస్తూ ఉంటాం. ఇంకా 7 గంటలకు లేస్తాం. బ్రహ్మముహూర్తంలో లేచే మాట దేవుడు ఎరుగా. సూర్యోదయం అయినాక లేస్తాం. సో అక్కడ సరిపోని నిద్ర మీ మీద శత్రుత్వం పెంచుకుంటుంది. ఈ శరీరానికి ఎంత అవసరమో అంత నిద్ర సమానంగా మనం ఇస్తూ ఉంటే
మనం ఒక సాధనలో ఫ్రీగా కూర్చున్నప్పుడు ఆ నిద్ర ప్రకోపం ఉండదు. ఓకే, కాదు నేనేం తక్కువ అన్నా, మెడిటేషన్ చేస్తాం కదా సార్. సారా వాడు ఇప్పుడు పనిలో కూడా మెడిటేషన్ చేయడం ఎలాగా అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అంటే అటు తోడుకున్నా కూడా ఆలోచన రాకుండా ఉండాలని. కానీ నా లోపల నాకే తెలియకుండా 2-3 వస్తున్నాయి. ఏంటంటే ఒకటి ఆలోచన ఎలా వస్తుందో తెలుస్తుంది, ఇంకోటేమో ధ్యానంలోకి వెళ్ళని చెప్పేది తెలుస్తుంది, ఇంకోటేమో ఆల్రెడీ ధ్యాన స్థితిలో ఉన్నావు నువ్వు అని చెప్తున్నది తెలుస్తుంది. ఇలాగా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏ టైంలో అయినా సరే నాకు ఇలా ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే ఒక మనిషి హాత్ మే కామ్ మన్ మే రామ్, పనులు చేతితో చేస్తాం, వంట వండుతాండాం, బట్టలు ఉతుకుతాండాం, స్నానం చేస్తాండాం, కాయగూరలు కట్ చేస్తున్నాం, ఇవన్నీ కళ్ళు దానికి లోపల ఉన్న బుద్ధి వాటన్నిటినీ సమన్వయం చేస్తుంది. పొరపాటు జరగదు. మన ఏళ్ళు కోసుకో, తాలింపు మార్చం, బట్టలు మురికి పోయేటట్లు ఉతుకుతాం, ఇవన్నీ బయటికి చేస్తున్నాం కళ్ళతో చూస్తూ. మనస్సులో స్మరణ చేసుకుంటే దానికి ఏ ఆటంకం లేదు కదా, నో రిస్ట్రిక్షన్స్, నో లిమిటేషన్. దాన్నే మా హిందీలో హాత్ మే అప్నీ కామ్ మన్ మే సదా బోల్తే రహో రామ్ అని అంటాం. ఇక్కడ ఈ రామ్ బదులు ధ్యానులు ఏం చేయాలా, నేను నా పాటలో నేను ధ్యాన స్థితిలోనే ఉన్నాను, ఎరుకలోనే ఉంటూ. అసలు ధ్యానం అంటే అర్థం తల్లి, మనం నిద్రపోతున్నాం, దాన్ని నిద్రాస్థితి అంటున్నాం. దానికి ముందు స్థితి జాగృత్. ఆ నిద్ర అంతా అయిపోయినాక ఒక అరగంట సేపు సౌండ్ స్లీప్ నిద్రపోతాం. ఈ నిద్రపోయినప్పుడు 5 గంటలు కళలు వస్తాయి. ఇంకా ఆ కళలప్పుడు కూడా ఈ మనస్సు కళల రూపంలో అంతా అల్లాడి అది కూడా అలసిపోయి పడుకున్నప్పుడు సుషుప్తిలోకి పోతాం. పొద్దున్నే లేచి ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీపు అంటారు. నీకు ఆ సౌండ్ స్లీప్ అన్న సంగతి తెలుసుకుంటున్నవాడు లోపల ఇంకోడు ఉన్నాడు. దాన్ని నిజమైన ఆనందం నువ్వు అనుభవించడం లే. టోటల్గా ఆ సౌండ్ స్లీప్ యొక్క నిజమైన ఆనందాన్ని నువ్వు కళ్ళతో చూడడం లేదు, నీ మనస్సు అక్కడ పనిచేయడం లేదు. జాగృత స్థితిలో ఆ సుషుప్తిలోకి పోవడమే ధ్యానం. నువ్వు జాగృతగానే ఉంటావు, కానీ ధ్యానం చేస్తూ 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 నిద్రను దాటి సదా సుషుప్తిలో ఉంటావు. ఆ సుషుప్తిలో ఉన్నంతసేపు నువ్వు తెలియకుండా ఏ ఆనందం పొంది నీ మనస్సు నీ శరీరము ఎంత పూర్తి రెస్ట్ తీసుకునేందో ఆ రెస్ట్ ఆ ధ్యానంలో ఉన్నంతసేపు వస్తుంది. అందుకే మాస్టర్ చెప్తారు, గంట సేపు ధ్యానంలో కూర్చుంటే 8 గంటల నిద్రకు సమానం. టోటల్ ట్రాంక్విలిటీ టు యువర్ ఎవ్రీ బాడీ పార్ట్. నీ బాడీలో ఉన్న ఎవ్రీ ఫిజికల్ పార్ట్స్, కనపడని పార్ట్స్ అంటే షట్చక్రాలు, నాడులు, పంచకోశాలు, ఇవన్నీ కూడా శాంతి స్థితికి వస్తాయి. మీకు ఇటు భావనలు ఇట్లా కలుగుతున్నాయి. లోపల నుంచి ధ్యానం చేసుకో అని ఎవడో అంటున్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు అంటే లోపల నుంచి ఇద్దరు మాట్లాడుతున్నాడా, ఒకడే 2 మాటలు చెప్తున్నాడా? ఒకడే ధ్యానం చేయని సజెషన్ ఇచ్చాడు. నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి ఓకే, యు ఆర్ ఫుల్ఫిల్డ్, నో ప్రాబ్లం అట్ ఆల్, నువ్వుగానే ఉండు, మాలాగా సన్యాసం అయిపోవాల్సిన పనిలే. నీ బాధ్యతలు నీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఎప్పటికప్పుడు నీకు కలుగుతున్న అనుభవాలను నువ్వే బేరీజు వేసుకోవాలి. నువ్వు కరెక్ట్ ట్రాక్లో పోతున్నావు తల్లి, నో రాంగ్ ఎట్ ఆల్. ఎక్సలెంట్. అందరికి వచ్చినట్టు చాలా మంది సందేహం ఏంటంటే 106 సంవత్సరాలు అయినా నడిచి వస్తాడా, అంబులెన్స్ వస్తాడా, లేదా పరిగెత్తొస్తా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి నడవలేకపోతున్నాం, అసలు ఇది ఎలా వస్తాడు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో 90 మంది ఉన్నారు. అసలు ఇప్పుడు
బట్ట కట్టడానికి, ఈ ప్రపంచాన్ని చూడడానికి, పిల్లలు మనవలు 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 ముందు మనవలు చూడడానికి మీరు ఏదన్నా ఒక సందేశం ఇస్తే దాన్ని మేము అందరం పట్టుకుని ఆ ప్రకారం చేయడానికి ఇక్కడికి వచ్చామండి. కనుక ఏమన్నా మీరు సెలవిస్తే ఇంకా మేము ఇప్పుడు నాకు 74 అని నేను దిగులా ఉన్నాను. అయినా ఇంకా దిగులా ఉన్నారని ఇంకా బతికి మానవుడికి ఆశ ఉంటుంది. తెలుసు కదా, ఎంతో నడుస్తున్నా సరే వారవాళ్ళతో పోతారు. అది తప్పదు కనుక బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఎలా ఎలా ఏం చేస్తా ఉండాలి. మన ఆహారం ఏంటి, మన వ్యవహారం ఏంటి చెప్పమని ఆ యొక్క స్వామివారి మనవడు ముని మనవాడిని కూడా నేను చూడాలా? వామ్మో వామ్మో, అది మళ్ళీ అందరము మేము ఉండాలని మిమ్మల్ని కూడా కలిపేసుకున్నాం. ఎన్నాళ్ళు బతికాం కాదు, ఎలా బతికాం, ఎంతమందికి మనం ఉపయోగపడ్డాం. దట్ ఈజ్ మెయిన్. అఫ్ కోర్స్ మీరు అడిగిన దానికి కూడా నా రహస్యం నేను చెప్తా, కానీ అది పరమ రహస్యం, ఎవరికి చెప్పకూడదు. ఇక్కడ ఉన్న అందరికీ చెప్పేస్తా, కానీ నాకు మీరు మాట ఇవ్వాలి. మీరు మళ్ళా బయట పోయి ఇంకోళ్ళకి చెప్పకూడదు. శివుడు పార్వతికి కూడా కొన్ని మంత్రాలు చెప్పేటప్పుడు, దేవి ఇది గుహ్యాతి గుహ్యాతి గుహ్యం, అయినా నువ్వు అడిగే ఒకటి సకల మానవాళి కోసం చెప్తున్నాను అంటాడు. మంత్రశాలన్నీ ఇట్లే గుట్టాయి. అంతటి గొప్ప మంత్రాన్ని ఇప్పుడు మీకు చెప్పేస్తున్నా. చెప్పిన తర్వాత ఇంతేనా ఇదేనా అనుకొని నన్ను తిట్టుకోకూడదు, మళ్ళీ మళ్ళీ అడగకూడదు. ఒకేసారి చెప్తాను, ఒకేసారి పట్టుకోవాలి దాన్ని, మళ్ళీ మళ్ళీ చెప్పను. చెప్పమంటారా? మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వినండి. ఇది మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. చెప్పేయమంటారా? చెప్పినాక మళ్ళీ మీరు ఇంకోళ్ళకి చెప్పకూడదు బయటకు పోయి. ఇంతమంది వింటాడారు చాలు. మళ్ళీ అందరూ ఇట్లా బతకని మొదలు పెడితే ఎందరూ కూడా డ్యూటీ ఏమైపోవాలి, వాడు డ్యూటీ లేకుండా పడి ఉంటాడు. చెప్పేయమంటారా? ధ్యానం. వాసుదేవ్ గురుగారు ఇంకోటి చెబితే బాంబు పడిపోయేది కదా, మీరు చెప్పలేదని. కాదు సరే, ఇది ఏదైనా నవ్వుతూ చెప్తే బాగా సీరియస్గా ఎక్కుతుందని మాకు ఇప్పుడు ఈ తల్లులు మీరందరూ ఇంత మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మాకు నిజమైన ఆనందం అంటే మాకు ఇది. మా గురువు గారికి శతకోటి వందనాలు. ఇంతమందిని నేను మనస్ఫూర్తిగా నవ్వించగలిగినాను. బయట దిక్కుమాలిన సమస్యలు మనకుంటే ఏదో ఉంటాయి, వీడికి వచ్చాం ఓపెన్ హార్టెడ్లీ యు ఆర్ లాఫింగ్, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. నవ్వించేకి మాట అన్నాను, కానీ ఆహార వ్యవహారంలో ఒక లిమిటేషన్, నిద్రకు ఒక లిమిటేషన్, హితాహారం శుచాహారం మితాహారం అనే నియమం ఉంది. మన ఒళ్ళుకు సూట్ కాని పదార్థాలు కొన్ని ఉంటాయి. 4 దినాలు తెలిసినాక మనకు తెలిసిపోతుంది, ఇది తింటే నా ఒళ్ళుకు పట్టడం లేదు, కడుపు గుడుగుడ అంటుంది, తలకాయ నొప్పి వస్తుంది, సంథింగ్ తెలిసిపోతుంది కదా. ఇంకా దాన్ని త్యజించడమే. అట్లా కాకుండా ఏ ఫ్రెండ్ పార్టీలోనో వాడు ఇంకా బాగా మసాలాలు వేసి రంగులు వేసి దాన్ని ఇంత పెద్ద కూర తయారు చేసి పెట్టాడు, వీడు ముందు వాసన పట్టి అది లాగిచ్చు అంటాడు. ఈ వాసనను పట్టి దగ్గర పొంగనే కళ్ళు వాడు చూస్తాడు, అదే ప్లేట్ ఏ అంటాడు. ఈ లోపల ఉండేవాడు ఏ అంటాడు. తినకూడదు అని తెలిసినా తింటారు. బాధపడే దేవుడు మనమే. తో ఆ ఒక్కటి వదిలేసి మిగతాటి తింటే ఏం కొంప మునిగిపోయింది. అక్కడ మన మనసును కొంచెం నిగ్రహించుకోగలిగితే ఈ తిప్పలు ఉండవు కదా. ఇంకా రెండవది శుచాహారం. వండుతున్న పదార్థాన్ని ఎంత టెంపరేచర్లో ఎంత ఉడకపెట్టాలనో అంతే. బాగా రోస్ట్గా ఉంటే బాగుంటుందండి, దాంట్లో విటమిన్స్ అంతా చంపేసి
దిక్కుమాల భోజనం తింటున్నాం. పాతకాలం వాళ్ళంతా వడ్లు ఇట్లా దంచి బియ్యం చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్కి పోయి డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్, ముత్యాల్లాగా తెల్లగా ఉండాలండి, అప్పుడే మాకు దిగుతుంది, మా మనవడు తినడండి అంటాం. ఏం చేసుకునేది? దాంట్లో ఇంత నీళ్లు పోసి గంజి వంచేసి ఏం తింటున్నాం మనం? అది శుచాహారం. ఇంకా సరే ఈ రెండు చేసి బాగానే వండాం. ఆ కాయగూరలు కోసేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ, తాలింపు చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ దాన్ని మంత్రపుష్టం చేసి తిన్నాం. ఆ తింటున్నప్పుడు బాగుంది కదా అని ఈడిదాకా తినకూడదు. కొంతమంది తిన్న వెంటనే పడుకుంటారు. వేదంలో మనకేం చెప్పినారు? భోజనానంతరే శతపథం గచ్చేయదు. భోజనం చేసినాక కనీసం 100 అడుగులు నడుచు. నీకు అది చేత కాకపోతే వజ్రాసనం వేయి అంటే, వజ్రాసనం వేయమంటే ఆ మహానుభావుడు అంటాడు, నాకు కూర్చునేకే కాలేదు, నేను ధ్యానం ఎట్లా చేయాలా అన్నాడు కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మీరు వజ్రాసనం వేయాల్సిన పనిలే. ప్రశాంతంగా నడవండి 100 అడుగులు. ఆ తర్వాత నిద్రను మీ పను చూసుకోండి. కానీ మనం ఆ పని చెయ్యక తిన్న వెంటనే పడుకోవడం, తినడం ఈడిదాకా తినడము, తినకూడనిటి తినడము, దీంతోనే మనం రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. రోగాల ఉత్పత్తికి మూల ఫ్యాక్టరీ కడుపు. దీన్ని మనం ఎంత కంట్రోల్గా పెట్టుకుంటే అంత బాగుంటాం. ఆ విధంగా కనుక ఈ చిన్న నియమాన్ని పాటించి నిద్రకి ఇంత సమయము, నా వృత్తి వ్యాపార విద్యల కోసం ఇంత టైము, మిత్రులతో కాలక్షేపం ఇంత టైము, నా కోసము నాకు ఇంత టైం అని 1-2 గంటలు పెట్టుకొని చిన్న చిన్న వ్యాయామాలు, కొంచెం సేపు ప్రాణాయామము, కొంచెం సేపు ఇవన్నీ ఏది లేకుండా నేనే నువ్వు, నువ్వే నేను అనుకుంటున్న భావనతో ధ్యానము. ఈ మాత్రము 24 గంటలు పరమాత్మ మనకి ఇచ్చినాడు. మన కోసం 1 గంట, వానితో అనుసంధానానికి 1 గంట స్పేర్ చేసుకోలేమా మనము? ఇక్కడనే మనం దెబ్బతిని ఇంకొకళ్ళం సలహాల కోసం పోతున్నాం. ఏం అవసరం లేదు. ఈ చిన్న టెక్నిక్, ఈ 24 అవర్స్ను డీవియేషన్ చేసుకోండి. మీ వ్యవహారాలు ఉంటాయి. ఏ సమయం నాకు అనుకూలమో మీ 24 గంటల ప్రాసెస్ మీకే తెలుసు. అందరికీ నేను ఒకే టైం చెప్పను. అన్నిటికన్నా ఉత్తమమైన టైం బ్రహ్మముహూర్త కాలం. 3:45కు లేయడం మీకు చేత కాకపోతే కనీసం సూర్యోదయానికి ముందు, సూర్యోదయాత్ పూర్వ స్నానం ఉత్తమం, సూర్యోదయాత్ సమయే స్నానం మధ్యమం మానవం, సూర్యోదయ అనంతరే స్నానం రాక్షసం. రాక్షసుడు దానవుడు, మానవుడు మాధవుడు, వీళ్ళు ముగ్గురు వేరువేరా? వీళ్ళు ముగ్గురు మనలోనే ఉన్నారా? నేను పాడైపోయినా పర్వాలేదు, 10 మంది బాగుంటే చాలు అనుకోవడం మాధవత్వం. నా బతికేదో నేను బతుకుతాను అనేది మానవత్వం. 10 మందిని నాశనం చేసేనా నేను బాగుండాలనుకోవడం దానవత్వం. 18 సార్లు ఒక గురువు దగ్గరికి తిరిగి మంత్రమే అంటే, ఆయన మంత్రం ఇచ్చి చెప్తాడు ఆ గురువు, ఈ మంత్రం నువ్వు ఎవరికైనా చెప్పినావంటే నరకానికి పోతావు, నిన్ను తరింపజేసేదానికి ఈ మంత్రం నేను ఇచ్చాను అని చెప్తే, ఆ మహానుభావుడు శ్రీరంగ గోపురం పైకెక్కి ఏదో అందరూ తరించే మంత్రం అని చెప్పాడు రామానుజాచార్యుడు. వాడు మనిషే. ఈ పొద్దు వాడిని మనం దేవుడు అంటున్నాం, ఆయన్ను దేవుడు అంటున్నాం కదా. సో దట్ ఈస్ దైవత్వం. ఎక్కడొచ్చింది? మన రావణాసుడు లాంటి వాడు, కంసుడు లాంటి వాడు, వాళ్ళు మనుషులే, అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళే. వాడిని రాక్షసుడు అని ఎందుకంటున్నాం? అందరినీ హింసించి నేను బాగుండాలనుకుంటాను. పాండవులు లాంటి వాళ్ళు, వాళ్ళని దేవుళ్ళు అనలే, వాళ్ళని రాక్షసులు అనలే. వాళ్ళు ఎంతసేపు ధర్మంగా ఉంటాము, మా పని ఏదో మేము చేసుకొని పోతాం అనుకున్నారు. పరోపకారం ఇదం శరీర మాధ్యమే సరుకల్మ సాధనం. కాబట్టి ఈ శరీరాన్ని కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలి, కానీ దీని మీద విపరీతమైన వ్యామోహం కాదు. ఏ రోజుకో ఒక రోజుకు
పెరిగి తగ్గిపోయేది. అదో మన ఎదురుగా చెట్లు కనపడుతుండాయి. ఆ చెట్టుని ఏమని పిలుస్తారో సంస్కృతంలో? వృక్షం అంటారు. బిఏ అంటే అర్థమైంది బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కదా. అట్లా వృక్షం అంటే కూడా అది ఒక అబ్రివేషన్. వృద్ధి క్షయము ఉందిరా జీవుడా, జాగ్రత్త పడు అని అది మనకు చెప్తా ఉంది. మనలో వృద్ధి ఉంది, క్షయము ఉంది. ఈ క్షయం అయ్యేంత లోపల ఉన్న అక్షయ పురుషుణ్ణి మనం కలుసుకోవాలి. నిజానికి మనం అక్షయులం. ఎంతసేపు నేను నేను అనుకుని మేనును చూపిస్తాండవు, అహంకారంగా ఉంటున్నాం. అహంకారాన్ని వదిలేసి నువ్వు ఎప్పుడు అహం భావంలో ఉంటే బస్ మరణం గురించిన భయము లేదు, బతకాలని ఆశ ఉండదు. ఎప్పుడైతే బతకాలనే ఆశ లేదో మరణం గురించిన భయం ఉండదు. మరణం గురించి ఎప్పుడు ఇది లేదో మన బతుకు మనం ఆనందంగా బతకగలం. అహం భావానికి అహంకారానికి మధ్య తేడా ఏం? ఇక్కడంతా జ్ఞానులే ఉండరు. చెప్పండి తేడా. ఒక్కటే అని అనుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నారు అందరూ ఒక మంచి స్థితిలో వాళ్ళ ఆత్మానుభూతి చెందారు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడికి రాగలిగారు. అయితే ఎంతోమంది నాతో సహా ఏదైనా మనం దానం చేయాలి, ధర్మం చేయాలి అనుకునే సమయానికి మనకి హృదయానికి తోచినంత మనం ఇవ్వగలిగినంత ఇవ్వాలి అనుకున్నా సరే వాళ్ళ మనసు అడ్డుపడి వీళ్ళు 10,000 ఇవ్వాలనుకున్నా సరే 100 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకోవడం జరుగుతుంది. ఎంతోమంది వాళ్ళ పిల్లల కోసం ఇంకా దాయాలి అనుకున్నారు. ఇక్కడ దాన ధర్మం చేద్దాం అనుకునే సమయానికి వాళ్ళ మనసు అల్టిమేట్ అవుతుంది. ఆ డబ్బు దగ్గరికి వచ్చేసరికి స్వార్థం అనేది వస్తుంది. అది ఎందువల్ల జరుగుతుంది? అదే అక్కడ ఈ విషయం అహం భావం అహంకారం. అదే దీన్ని నువ్వు ముందు అర్థం అనేది ఉండదు, అతి దాతృత్వము అనేది ఉండదు. ఉన్నదంతా ఊడ్చిపెడితే మళ్ళీ నువ్వు ఉండాలి కదా. అదే సార్ నేను అడిగి ఇవ్వగలిగి ఉండి కూడా ఎంతోమంది సొసైటీకి కానీ దానానికి కానీ ధర్మానికి కానీ చేయలేకపోతున్నారు. అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ అహం భావం అహంకారం మీరు దానికి సమాధానం చెప్తారేమో నేను ఆనందంగా వచ్చాను. ఇది అయినాక మీరు అడిగితే అదే వాల్యూ లేదు, అట్లే ఉండాము. అహంకారం అంటే ఆకారాన్ని చూపించుకుంటూ నేను నేను అనడం అహంకారం. అహం భావం అంటే మనకు అక్షరాలు ఉన్నాయి కదా, అచ్చులు హల్లులు. అచ్చులు దేంతో మొదలైతాయి, హల్లులు దేంతో అంతమవుతాయి, హాతో. ఈ అచ్చులు హల్లులను కలిపి మనం ఏమంటున్నాం? అక్షరములు, ఎప్పటికీ నాశనము కానివి. నేను అక్షర పురుషుణ్ణి అన్న భావనతో నువ్వు ఉన్నప్పుడు అహం అనే అక్షరాల భావన, నేను క్షరుణ్ణి కాదు అని నిత్య భావనలో నువ్వు ఉండాలి అని చెప్పడమే అహంకారానికి అహంభావానికి మధ్య వ్యత్యాసం. ఇప్పుడు ఈ ఇవ్వడాలు తీసుకోవడాలు, ఇయ్యాలని మనసు వచ్చినా ఆడికిపోయినాక ఇవ్వలేకపోవడము, అసలు అడిగినప్పుడే కదా ఇయ్యాలనే బుద్ధి పుడుతుంది. అడిగితే అడిగినంతనే దొరకవచ్చు, అడగకుండా ఉంటే అనంతంగా దొరకవచ్చు. ఇప్పుడు ఇక్కడ మన మధ్య మాటలు జరిగాయి. మీరు నాకు ముఖం తెలుసు, నాకు మీకు ముఖం తెలుసు. ఓ 50 రోజుల తర్వాత ఇక్కడికే నేను వచ్చాను, నా పర్సు పోయింది. నేను ఎవరిని అడగలేను. సన్యాసులు అయాచితంగా ఉండాలి, తెలిసి ఉండాలా, అర్హుడై ఉండాలా. మీరు అపాత్రదానము సపాత్రదానం అని ఎట్లా చేస్తారో, ఎవరిని అడగచ్చో ఎవరిని అడగకూడదో చూస్తాం నేను. అట్లా నువ్వు నాకు కనపడ్డావు. అరే వీడు అప్పుడు పరిచయం కదా, ఈయన అడగచ్చు అని అనుకున్నా. అదే సమయానికి నువ్వు నన్ను చూసావు. అరే అప్పుడు బాలే చెప్పాడు రా స్వామి, బాగా నవ్విచ్చు మంచి మాటలు చెప్పాడు, ఈయనకు ఒక 1000 రూపాయలు ఇస్తామని నీ దగ్గర ఉన్న 10,000లో నుంచి 1000 తీసి ఇక్కడ పెట్టుకున్నాం. నేను నీ దగ్గరకు వచ్చి నాయనా ఈ నుంచి ఏలూరుకు పోవాలా 50 రూపాయలు ఇయ్యన్నా. నువ్వు ఆ 1000లో నుంచి 50 ఇస్తావా 1000 ఇస్తావా? నువ్వు ఇస్తావు లేదు. 99% అక్కడనే ఆయన చెప్పిన ఆ మనసు. నేనైతే ఇస్తామనుకున్నాను, మరి ఆయనే అడిగాడు, ఆయన అడిగినంత ఇస్తున్నానుగా. మళ్ళీ ఇదొక సమర్థింపు.
అది ఉంటుంది. ఆ ఇచ్చేది మనస్ఫూర్తిగా మనకు శక్తి ఉన్నంతలో ప్రేమగా ఇస్తున్నానని భావన కాక నీకు ఇవ్వగలిగినందుకు, నీకు ఇచ్చేందుకు, నాకు ఈ అవకాశం కలిగించినందుకు నీకు నమస్కారాలు అని చెప్పి ఇవ్వగలిగిన సంస్కారము మనలో పెరిగితే ప్రతి ఒక్కళ్ళు ఈ భావం వస్తే ఈ అడుక్కునేవాడు ఉండడు, ఈ ఇచ్చేవాడు ఉండడు. ఇంకా మనకు కొంచెం ఈ సేకాండ్ల కార్యక్రమము, ఫోటోల కార్యక్రమము ఉంటుంది కాబట్టి ఎవరూ తొందరపడకుండా దయచేసి ఒక్క నిమిషం నేను చెప్పినాక ఒక్క నిమిషం అన్నిటికన్నా ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది, గురువులకు నమస్కారం పెట్టేటప్పుడు ఎడమ చేయి కింద కుడి చేయి పైన పెట్టి ఇట్లా పెట్టాలా. ఇట్లా ఎందుకు పెట్టాలా అంటే, ఇట్లా పెట్టినప్పుడు ఎడమ చేయి కుడి కాలుకు తగులుతుంది, కుడి చేయి ఎడమ కాలుకు తగులుతుంది. నెగటివ్ పాజిటివ్ అవుతుంది. మనకు గురువు నుంచి శక్తి రాదు. గురువులకు శక్తి ఆపాద తలక మస్తకము నఖశిఖ పర్యంతరము తిరుగుతూ ఉంటుంది. ఆ మంచి టైంలో మీరు ప్రాపర్గా పెట్టారంటే, ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా అన్నారంటే, కుడి చేయి తగిలిన కుడి కాలును తగిలిన కుడి చేయి కుడి కంటికి పోతుంది, ఎడమ కాలుకు తగిలిన ఎడమ చేయి ఎడమ కంటికి పోతుంది. పెట్టేటప్పుడు ఇట్లా, మీ కంటికి ముట్టుకునేటప్పుడు ఇట్లా. కొంతమంది ముట్టుకొనివ్వరు, నేను మటుకు ఫుల్గా ముట్టుకోండి, నా దగ్గర ఉన్నదంతా తీసుకోండి అంటాను. కాబట్టి కాళ్ళు ముట్టుకోమన్నాడు కదా అని మోకాళ్ళ దగ్గర నుంచి పిండి మట్టుకు తీసుకోకండి. జై శ్రీరామ్. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ. Naरायण
ಸಟಕತಗದಿಗಿನ ದುಮುಗಿಟತಗೇನ ನಗದಂ ಧೃಗತ್ತಲಾಂಗ ब्रह्मास्मि अहं ब्रह्मास्मि अहं ब्रह्मा